కార్తీక మాసంలో 12వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 12వ రోజు కాబట్టి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో, విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా రావి చెట్టు దగ్గర కానీ, లేదా మర్రి చెట్టు దగ్గర కానీ సాలగ్రామము తులసి దళము ఈ రెండు కలిపి దానమిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితం చేకూరుతుంది. జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, సమస్త శుభాలు చేకూరాలంటే సాలగ్రామము తులసి దళం ఈ రెండు కలిపి దానం ఇవ్వాలి. అలాగే సంపదలు లభించాలంటే, ఐశ్వర్యం సిద్ధించాలంటే శివాలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో 12వ రోజు సందర్భంగా నర్మదా బాణలింగం ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చినట్లయితే సంపదలు ఐశ్వర్యము చేకూరతాయి. అలాగే జాతక దోషాల తీవ్రత తగ్గింపజేసుకోవాలంటే, నవగ్రహాలలో పాపగ్రహాలైనటువంటి శని, రాహువు, కేతువు, కుజుడు ఇవన్నీ కూడా యోగించాలంటే 12వ రోజు సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మినప్పప్పు కానీ, మినుములు కానీ ఎక్కడైనా దేవాలయంలో అర్చకులకు దానం ఇవ్వాలి. అలా చేస్తే పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఒక తులసి దళం నోట్లో వేసుకొని నమిలినట్లయితే గోలోక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే, కార్తీక శుక్ల ద్వాదశి, కార్తీక మాసంలో 12వ రోజు, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి హరికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. దీన్ని హరిప్రియం, విష్ణుప్రియం, విష్ణుతిథి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే ఒక్క తులసి దళం నవిలినా సరే గోలోక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు విష్ణు పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఐశ్వర్యము, తర్వాత మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అఖండ ధనలాభం కలగాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా కార్తీక మాసం 12వ రోజు సందర్భంగా మల్లెపూలతో విష్ణువుని పూజించండి. ఈరోజు మల్లెపూలతో విష్ణువుని పూజించినట్లయితే సమస్త సంపదలు చేకూరుతాయి. 12వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి మహిళలు తులసి కోట దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మహిళలందరూ కూడా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకొని ఓం బృందావన్యై నమః అనే మంత్రం స్మరిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పెరుగన్నం దానం ఇవ్వండి. అలా దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఎక్కడైనా సరే కొండెక్కిన దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం 12వ రోజు, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.